పెదపుల్లేరు గ్రామ దేవత సత్యమ్మ తల్లి 60వ జాతర వార్షిక మహోత్సవాలు సోమవారంతో ముగిశాయి. ఆలయ కమిటీ అధ్యక్షుడు కలిదిండి రామకృష్ణం రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ మహోత్సవాలు రంగరంగ వైభవంగా నిర్వహించారు. రోజుకో అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఏపీ ఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. భక్తులకు నాన్ వెజ్ వంటకాలతో అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు రవికలు, గాజులు, పసుపు, కుంకుమతో కూడిన ప్రత్యేక కాணிకలు అందించారు. అన్న సమారాధన కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై ప్రసాదాన్ని స్వీకరించారు. తమ్ముడు అవి కనపడాలి నాకు అవి సత్యమ్మ అమ్మవారి యొక్క వార్షికోత్సవం 60వ వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున అన్న సమారాధన జరుగుతూ ఉంది. అన్న సమారాధనకి వేలాది మంది భక్తులు సుమారుగా 10,000 నుంచి 15,000 మందికి ఎప్పుడు కూడా ఈ గ్రామంలో నుండి పెద్దలు కానీ కమిటీ సభ్యులందరూ కూడా చక్కగా అన్న సమారాధన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది. అమ్మవారికి నైవేద్యాలు కానీ ఎన్నో సుమారుగా 8-9 రోజుల పాటు ఇక అమ్మవారి యొక్క కార్యక్రమాలు చేయటం, తదుపరి లాస్ట్ రోజున అన్న సమారాధన కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున ఈ గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులు కానీ, గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కానీ, గ్రామంలో నుండి బంధువర్గం అందరూ కూడా పక్క గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పాల్గొని
ఈ యొక్క అమ్మవారి జాతర ఎప్పుడూ కూడా విజయవంతం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎవరైతే దీనికి సంబంధించిన కమిటీ సభ్యులు ఉన్నారో దాతలకి అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు నిండుగా ఉండి వారి ఎన్నుకున్నటువంటి రంగంలో వ్యవసాయ రంగం కానీ, అక్వా రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, ఉపాధి రంగంలో కానీ వారి రంగాల్లో ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు, అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి మనసవాచ కోరుకుంటే కమిటీ సభ్యుల్ని మరొకసారి ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఎందుకంటే ప్రతి మనిషి ఒక కార్యక్రమం చేయాలి అంటే కష్టపడేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఆ గ్రామంలో ఉండాలి. అటువంటి వ్యక్తులందరూ ఈ గ్రామంలో ఉండడం ద్వారా ప్రతి ఒక్క కార్యక్రమం ఏ ఒక్క కార్యక్రమం చేసినా ఈరోజు శివాలయం కడతామన్నారు, చూస్తూ ఉన్నాం. మనం ఎక్కడా కూడా మన నియోజకవర్గంలో అటువంటి శివాలయం లేదు అన్నట్టుగా నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా కడతా ఉన్నారు. ఆ కమిటీ సభ్యులు కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ వారందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.